హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి జిలేబీ అండి. పిండిని నానబెట్టే పని లేకుండా చాలా ఈజీగా, క్రిస్పీగా, చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో. మరి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా గిన్నె తీసుకుని దానిలో ఒక హాఫ్ కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ మైదా వేసుకొని 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే చిటికెడు పసుపు కలర్ కోసం అండి, అలాగే 4 టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడు బేకింగ్ సోడా అండి, చిటికెడు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. మరీ పల్చగా ఉండకూడదు. మీరు పసుపు ఇష్టం లేకపోతే ఏదైనా ఫుడ్ కలర్ యూస్ చేసుకోవచ్చు, రెడ్ ఆర్ ఎల్లో ఏదైనా. అలా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. 1.5 కప్ షుగర్ తీసుకోవాలి, అలాగే 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని మనం మెల్ట్ చేసుకోవాలండి షుగర్ని. ఇప్పుడు దానిలో ఒక 4 యాలకులు, చిటికెడు సాఫ్రాన్ అండి, కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవాలి కలర్ కోసం. అది బాగా బాయిల్ అయిన తర్వాత మనం చూసుకోవాలని చెక్ చేసుకోవాలి. లైట్ తీగ పాకం వచ్చే వరకు ఉంచుకోవాలండి. బాగా చిక్కబడకూడదు, అలాగే బాగా పలుచగా కూడా ఉండకూడదండి సిరప్. ఇప్పుడు ఒక బాటిల్ తీసుకొని క్యాప్కి అలా హోల్ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఆ పిండిని ఆ బాటిల్లో వేసేసుకోవాలి. ఇలా అయితే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి జిలేబీలు. జిలేబీలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా బాటిల్లో వేసుకోవడం వల్ల. ఇప్పుడు గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేడిగా ఉన్న ఆయిల్లో మనం జిలేబీలు వేసుకోవాలండి. మనం పిండి బాగా కలుపుకుంటే మనం ఆయిల్లో వేయగానే అలా ఫ్లోట్ అవుతాయండి, లేకపోతే అలా ఫ్లోట్ అవ్వవు. ఆయిల్ కూడా బాగా హీట్గా ఉండకూడదండి, మీడియంలో ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వాటిని వెంటనే షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ కూడా కొంచెం లైట్గా వేడి ఉండాలండి, మరీ చల్లారిపోకూడదు. సేమ్ అలాగే ప్రాసెస్ అండి, మొత్తం అన్నీ అలాగే చేసుకోవాలి. నాకైతే షేప్ వేయటం రాలేదండి, కానీ టేస్ట్ అయితే సేమ్ అలాగే ఉందండి. షేప్ అయితే రాలేదు కానీ టేస్ట్ సేమ్ బయట జిలేబీలాగే వచ్చాయి. చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. స్వీట్ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా ఇలా తయారు చేసేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే సిరప్లో వేసేసుకోవాలి. వేసుకొని 1 మినిట్ తీసేసుకోవాలండి వెంటనే. అంతేనండి, ఎంతో టేస్టీ క్రిస్పీ జిలేబీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ వ్యూయర్స్.